ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు తెలివి ఉంటే ప్రజలకు చేయాలనే ఒక చిన్న మనసు ఉంటే అట్లీస్ట్ మానవత్వం ఉంటే. అందుకే చెప్తున్నా తెలంగాణలో ఇంకా చాలా మంది పిల్లలు చదువు లేక అల్లాడిపోతున్నారు. మా అమెరికాలలో ఎట్లనైతే స్కూల్ బస్సులు ఇంటికి వచ్చి పిల్లల్ని ఎత్తుకపోతుందో స్కూల్కి తీసుకుపోతుందో, ఎట్లనైతే ఇంటర్నేషనల్ స్కూల్ బస్సులు ఇంటికి వచ్చి తీసుకుపోతాయో గవర్నమెంట్కి స్కూల్ బస్సులు ఏర్పాటు చేయాలి. ఇమ్మనండి మెగా కృష్ణారెడ్డిని. ఎవడెవడైతే కాంట్రాక్ట్లు తీసుకుంటున్నాడో గవర్నమెంట్ నుంచి అపనంగా దోసుకుంటున్నారో, ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళకే పోతుందో వాళ్ళని పుక్కట్లు ఇమ్మనండి సార్. గవర్నమెంట్ స్కూల్స్కి బస్సులు ఉచితంగా మెయింటైన్ చేయమనండి. మీరు కమిషన్లు 30% తీసుకునే దగ్గర 20% తీసుకోండి. మిగతా 10% మా తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసము, వాళ్ళు స్థిరపడడం కోసము వెయ్యండి అయ్యా, దానం చేయండి అయ్యా అని చెప్పి అడగండి సార్. 30% తీసుకుంటారు కదా కమిషన్లు, మీరు 40% తీసుకుంటారు కదా, 20% నీ జేబులో పెట్టుకో. 10% మా తెలంగాణ విద్యార్థుల కోసము, నిరుద్యోగుల కోసం మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళని పైసలు ఇమ్మను, బస్సులు ఇమ్మను, సెక్యూరిటీని పెట్టండి గవర్నమెంట్ స్కూల్ దగ్గర. ఏ పిల్లలైతే గంజాయి కాస్తారో స్కూల్ గ్రౌండ్స్లా, ఎక్కడైతే అమ్మాయిలకు బాత్రూమ్ వసతులు లేవో, ఏడనైతే డ్రైనేజ్ కంపు దగ్గరనే పక్కన కూర్చొని భోజనాలు చేస్తుర్రో మొత్తం మరమ్మతులు జరిగిపోవాలి. ఇంటర్నేషనల్ స్కూల్స్ లాగా ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. పిల్లలు స్కూల్కి రాకపోతే తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూల్స్ ఎట్లనైతే ఫోన్లు చేస్తాయో గవర్నమెంట్ స్కూల్స్ కూడా అట్లనే ఫోన్ చేయాలి. ఏం తీసుకుంటలేరు జీతాలు? గవర్నమెంట్ స్కూల్ బస్సులు ఇంటికి రావాలి, పిల్లల్ని రాకపోతే తీసుకుపోవాలి, పనిష్మెంట్లు ఇవ్వాలి, అలవాటు చెయ్యాలి. ఓకే, అప్పుడు చెప్తా. అది రేవంత్ రెడ్డి గారు విజన్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ అంటే ప్రతి బడుగు బలహీన వర్గాల పిల్లలు, నిరుపేద పిల్లలు, అన్ని సామాజిక వర్గాలు, సబ్బండ వర్గాల్లో ఉన్నటువంటి పేదల పిల్లలు ఎప్పుడైతే ప్రభుత్వం కార్పొరేట్ విద్య అందిస్తుందో కేజీ నుండి పీజీ వరకు ఇళ్ళకే పోయి బస్సులు ఏర్పాటు చేసి పిల్లల్ని తీసుకొస్తుందో, కార్పొరేట్లో ఏ రకంగానైతే పిల్లలకి ప్రెషర్ పెట్టి అన్ని వసతులు ఇచ్చి చదివిపిస్తారో గదే స్థాయిలో దమ్ములుంటే పిల్లల్ని తీసుకపోయి చదివి కాన్సెప్ట్ తీసుకురా. దాన్ని అంటారు రేవంత్ అన్న జింగ్ రైజింగ్ తెలంగాణ 2027 2047 అని. దీన్ని అనరు రైజింగ్ తెలంగాణ అని. అర్థమైందా? అట్లాగే మా